మీరు ఇక్కడ చూస్తున్న దేవాలయం మన చిత్తూరు టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన శివాలయం పక్కనే ఉంటుంది. ఎంతో మహిమ కలిగిన రేణుకమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయంలో సెప్టెంబర్ 2021 అంటే శనివారం ఆదివారం రోజున ఇక్కడి అమ్మవారికి మహాకుంభాభిషేక భక్తి కార్యక్రమం జరిగినది. ఇది రేణుకమ్మ దేవి గుడి. ఇది కట్టి దాదాపు 35 years కన్నా ఎక్కువ అవుతుంది. ఆయన పేరు గోపి ఆర్టీసీలో పనిచేస్తారు. అండ్ ఐఎమ్ హిస్ వైఫ్. నా పేరు హిమబిందు. వర్కింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. దాదాపు 35 years తర్వాత ఈ గుడి మళ్ళీ కుంభాభిషేకం చేసి కొద్దిగా గుడి అంతా డెవలప్ చేసి చుట్టూ ఉండే ఈ రైలింగ్ ఇవన్నీ కూడా వేసి మనము బాగా డెవలప్ చేశాము. సో ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కుంభాభిషేకం చేస్తే మంచిదని చెప్పారు. కాబట్టి నిన్న సాయంత్రం నుంచి జరుగుతుంది పూజలు. ఈరోజు ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక తాంబూలం ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గురజాల వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న రాత్రి హాజరయ్యి వారి యొక్క అమూల్యమైన ఆశీర్వాదాలు అందజేశారు. ఇంకా గుడి డెవలప్మెంట్ చేయడానికి కూడా తమ వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఏదైనా ఉంటే కూడా తెలియజేయమని చెప్పారు. వారికి కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గుడి డెవలప్మెంట్ మరియు ఈ గుడి ఈ విధంగా జరగడానికి, ఈ కార్యక్రమం సక్రమంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకు, మా బంధువు మిత్రులకు, స్నేహితులకి, మా పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాము. రేణుకమ్మ వారు వారి యొక్క కృపా కటాక్షాలను అందరి మీద చల్లగా ప్రసరిస్తూ భక్తులు కోరిన కోరికలన్నీ కూడా చల్లగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా దసరాకు ఉత్సవాలు జరుపుతాము, ప్రతి దసరాకి. అదేవిధంగా జాతర సమయంలో కూడా మన గంగమ్మకు ఏ విధంగా అయితే అంబిలి అవన్నీ పోసి మరియు కుంభము అన్నీ వేసి ఎలా జరుపుతామో అదేవిధంగా ఇక్కడ కూడా జరపడం ప్రతి సంవత్సరం జరుగుతుంది విశేషంగా పూజలు. గతంలో ఒక కట్టిన గుడి నిర్మించిన 5-6 సంవత్సరాల వరకు కూడా ఈ అగ్గి తొక్కడము, అగ్నిగుండం వేయడం ఇవన్నీ కూడా జరిగింది. కాలక్రమేణా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుపుతూ వస్తున్నాము. ఆ అభివృద్ధిలో భాగంగానే ఈ కుంభాభిషేకం జరగడం కూడా జరిగింది. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారనేసి ఆమెకు మొక్కుకున్నామంటే వారి మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక భక్తులకు ఉన్న అపూర్వమైన అమూల్యమైన నమ్మకం. ఆ నమ్మకం కూడా నిజమే అనేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ, అందుకే ఇంకా చాలా మంది కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు దొరకాలనేసి ఈ అభివృద్ధి చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.